హాయ్ అండి. నేను మీ టైలర్‌ని. ఈ రోజు వచ్చేసి మనకి రఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలి? ఎలా చేసుకుంటే ఈజీ అవుతుందనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా కొత్తవారైతే ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ అయితే చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. లైక్ చేస్తేనే ఇంకొకరికనేది షేర్ అవ్వడం గానీ, చూపించడం గానీ జరుగుతుంది. ముందుగా చెప్పుకున్నాం కదా మనం రఫుల్ హ్యాండ్స్ బ్లౌజ్ ఎలాగనేది చూద్దాం. నాకు వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ మెజర్మెంట్ కి ఇచ్చారు. దీనివల్ల మనకి షేప్ బ్లౌజ్ కావాలన్నారు ఈ మెజర్మెంట్ తోని. మరి ఎలా తీసుకుందాము, ఎలా చేసుకుంటే వస్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనకి బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది చూసుకుందాం. ఈ విధంగా బ్లౌజ్ లెంత్ ఎంత ఉందనేది ఈ విధంగా ఒకసారి మెజర్మెంట్ చూద్దాం. ఎంత ఉంది? బ్లౌజ్ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచులు అనేది ఉంది. 15 ఇంచులు వేసుకుందాం. ఒక్కొక్కటి మీకు గీసి చూపిస్తూ ఉంటాను చూడండి, మీకు అర్థమవుతుంది మెజర్మెంట్ తో ఎలా తీసుకోవాలనేది. చూడండి ఒకసారి ఈ విధంగా స్ట్రేట్ లైన్ అనేది తీసుకోండి. 1/2 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం అని చెప్పేసి ఇక్కడ ఒక లైన్ అనేది మనం డ్రా చేసుకోవాలి. మనకు 15 ఇంచు బ్లౌజ్ పొడవు కదా, పొడవు ఎలా తీసుకోవాలి? ఇక్కడ 1/2 ఇంచు వదిలేసుకొని ఇక్కడ నుండి మనం 1/2 ఇంచు అనేది ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. షోల్డర్ దగ్గర కూడా మనకు ఖర్చు కావాలి కాబట్టి అక్కడ కూడా 1/2 ఇంచు కోసం ఖర్చు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము కూడా ఎంత ఉంది చుట్టూ అనేది చూద్దాం ఒకసారి. ఈ విధంగా నడుము కొలత చూడండి, ఇక్కడ కాజా పట్టి ఉంది, తాడు పట్టి. ఈ తాడు పట్టి వదిలేసుకొని ఈ విధంగా మనం చెకింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎక్స్ట్రా మనం వేసుకుంటాం కాబట్టి దాంతో మనకి పని లేదు. అది కాకుండా మనం ఈ విధంగా తీసుకోవాలి. నడుము వచ్చేసి ఎంత ఉంది? 31 ఉంది. 31 4 భాగాలు చేయాలి. 4 భాగాలు ఎంత అవుతుంది? మామూలుగా అయితే 8 అవుతుంది. ఎలా అంటారు? 31 దగ్గర ఈ విధంగా పెట్టుకొని మనము ఆఫ్ చూసుకుందాం. 15:30 దగ్గర నుంచి ఆఫ్ చూసుకుంటే 8 అనేది మనకి మార్కింగ్ వచ్చింది. ఇక్కడ 8 అనేది మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. 8 దగ్గర వేసుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ట్రా దాట్ కోసం అని చెప్పేసి 1 నుంచి ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఈ విధంగా 2 అనేది ఎక్స్ట్రా ఖర్చు అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు మనకి బోట్ నెక్ కాబట్టి మ్యాక్సిమం చంక రౌండ్ అనేది కిందికి దిగేసి ఉంటుంది. దాన్ని చూసుకోకుండా మనం మామూలుగా చూద్దాము ఎంత ఉంది అనేది. ఇక్కడ నేనైతే 5:30 అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా 5:30 తీసుకున్నాను. చంక రౌండ్ కోసం అని చెప్పేసి 6 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. ఇది ఎందుకు ఇంత డిఫరెంట్ వచ్చిందంటే బోట్ నెక్ ఆల్రెడీ మనం ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి దాంతో మనకి పని లేదు. కాబట్టి మనం మామూలు బ్లౌజ్ లాగా కట్ చేసుకుందాము. హ్యాండ్స్ మాత్రమే మోడల్ వస్తాయి, మిగతా అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. చూడండి ఈ విధంగా చంక రౌండ్ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది వేయండి. ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉంది అనేది ఒకసారి చెక్ చేస్తాం. చంక రౌండ్ ఎంత వచ్చింది? మనకి 8:30 వచ్చింది. 8:30 ఉందా లేదా ఒకసారి మళ్ళీ ఇంకో హ్యాండ్ కూడా చెక్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ హ్యాండ్ వచ్చేసి 9 ఉంది, ఆ హ్యాండ్ వచ్చేసి 8:30 ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఈ విధంగా టేప్తో ఈ విధంగా చూస్తున్నాను. ఎంతకు వేయాలి? 9 అనేది నేను మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి భుజాలు జారకుండా ఉండడం కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు నాకు బ్యాక్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది కూడా ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ నేను 3 ఇంచులు అనేది షోల్డర్ కోసం 3 ఇంచులు తీసుకున్నాను. 3 ఇంచులు అంటే 2 ఇంచులు వస్తుంది, సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను 5 ఇంచులు లెంత్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే మనం అది కూడా చూసుకుందాం ఒకసారి ఎంత ఉందనేది చూద్దాం. ఇది బోట్ నెక్ కాబట్టి కొంచెం పైకి ఉన్నట్టుంది. సరే ఓకే, నేను ఇక్కడ మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇక్కడ నుంచి 5:30 తీసుకుంటున్నాను. నేను ఇదివరకు ఈ కస్టమర్కి ఆల్రెడీ బ్లౌజులు కుట్టాను. తనకి వచ్చేసి 5 ఇంచులే ఉండేది కింది భాగము బ్యాక్ సైడ్. అందుకని చెప్పేసి ఈ బ్యాక్ సైడ్ నేను ఖర్చు పోను, ఇక్కడ ఖర్చు అనేది తీసేయగా మనకి 5 ఇంచులు అనేది ఉంది. ఇప్పుడు నేను ఇక్కడ మనం ఎంత తీసుకున్నాము? 2:30 తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మనం 3 ఇంచులు అనేది తీసుకుందాం. ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్నాము. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కరెక్ట్ గా ఉందా లేదా ఎలాగో మనం చెక్ చేసుకోవాలి అంటే ఈ విధంగా మనం ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఇది తీసుకొని
ఇది తాడు పట్టు కాబట్టి దీన్ని లెస్ చేసుకోవాలి. దీన్ని లెస్ చేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా మనం మెజర్మెంట్ కరెక్ట్ గా వచ్చిందా లేదా అనేది చూద్దాము. ఇక్కడ ఏదైతే ఉందో మనకి మార్కింగ్, ఈ మార్కింగ్ దగ్గర ఈ విధంగా చూసుకోవాలి. పాయింట్ మందం తేడా అనేది వచ్చింది. అది ప్రాబ్లం లేకుండా మనం మార్కింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ రకంగా కూడా మనం చంక రౌండ్ అనేది చూద్దాం. ఈ రకంగా చూసుకుంటే ఇక్కడికి సరిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కూడా మనం చంక రౌండ్ అనేది కొలుసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆమోహలు ఎంత వచ్చింది, చంక రౌండ్ వచ్చేసి పూర్తిగా ఎంత వచ్చింది చూద్దాం ఒకసారి. పాయింట్ తక్కువ 9 అనేది వచ్చింది. ఓకే, నేను వచ్చేసి ఇప్పుడు లైన్ అనేది ఈ విధంగా స్ట్రేట్ లైన్ అనేది వేస్తున్నాను. ఇక్కడ పాతకు 2 ఎంతైతే పెట్టుకున్నామో ఇక్కడ కూడా మనం పాతకు 2 అనేది మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కటింగ్ అనేది చేద్దాం. ఇప్పుడు మనకు బ్యాక్ డాట్ కావాలి కాబట్టి డాట్ అనేది ఎలా తీసుకుంటామో, ఇక్కడ ఏదైతే ఉందో మార్కింగ్ వేసుకున్నది, ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ విధంగా మనం మడత అనేది తీసుకోవాలి. తీసుకొని ఇక్కడ ఒక కార్డ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఒక 4 ఇంచుల మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. బ్యాక్ డాట్ కావాలి కదా, ఈ డాట్ కోసం అని చెప్పేసి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే మనం వేసుకున్నాము, అయిపోయింది. మనం ఈ విధంగా మార్కర్ తోనే, వీల్ మార్కర్ తోనే మార్కింగ్ అనేది వేసుకుంటే అవతల సైడ్ కూడా మనకి మార్కింగ్ అనేది వస్తుంది నీట్ గా. రఫుల్ హ్యాండ్స్ అని చెప్పాను కదండి, రఫుల్ హ్యాండ్స్ కి మనకి రఫుల్ హ్యాండ్స్ తీయగా ఇన్సైడ్ ఒక 4 ఇంచెస్ 3 ఇంచెస్ హ్యాండ్ అనేది వేసుకోవాలి. పెద్దవారికి అయితే, చిన్నపిల్లలకైతే అవసరం లేదు, పెద్దవారికి మాత్రం అడిగితే ఖచ్చితంగా చిన్న హ్యాండ్ అనేది వేయాలి. అది ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ ఎన్ని మడతలు ఉన్నా డిఫరెంట్ గా ఉంది కాబట్టి ఆ లైన్ అనేది నేను ఆ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. నేను ఒక 4 ఇంచెస్ ఈ హ్యాండ్ అనేది పెడదాం అనుకుంటున్నాను. రఫుల్ హ్యాండ్స్ వచ్చేసి 6 ఇంచెస్ వస్తుంది. 6 ఇంచెస్ అంటే మనం 4 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్కింగ్ వేసుకొని చూద్దాము ఎంత వరకు వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు హ్యాండ్ అనేది వస్తుంది కాబట్టి నేను 3.5 మాత్రమే వేసుకుంటాను. ఈ విధంగా ఖర్చు కోసం అని చెప్పేసి ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత కావాలి, 3.5 దగ్గర ఎంత ఉంది, 3.5 దగ్గర చూద్దాం ఒకసారి. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అంటే 7.5 ఉంది. 7.5 అంటే 15 ఇంచులు అనేది ఇక్కడ మనకి మార్కింగ్ అనేది ఉంది. మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వేయాలి, ఇప్పుడు 2 ఇంచులు అనేది తీసుకుంటాను. 2 ఇంచులకు 2.5 తీసుకుంటాను. 2.5 అనేది తీసుకుంటాను. ఎందుకంటే చంక లోతు భాగం ఎక్కువ కాబట్టి 2 ఇంచులు అనేది తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి మనకి ఎంత కావాలి, పాయింట్ తక్కువ 9 అనేది మనం ఇలా తీసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత వస్తుంది, ఎక్స్ట్రాగా ఇంతే వచ్చింది. ఇదే మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ కుట్టుపోను మ్యాక్సిమం అంతే వచ్చింది. మనకు కావాల్సిన మెజర్మెంట్ లో హ్యాండ్ అనేది రెడీ అయ్యింది. ఈ విధంగా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పాతొక్క 2 మనం బ్యాక్ పార్ట్ కి ఏదైతే వేసుకున్నామో ఇక్కడ నుంచి ఇక్కడికి పాతొక్క 2 అనేది మనం తీసుకోవాలి. రఫుల్ హ్యాండ్స్ అన్నారు కదా, ఇలా కట్ చేస్తున్నారు ఏంటని మీకు డౌట్ రాలేదా? వస్తుంది, చూద్దాం. రఫుల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం. అది కూడా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఇలాగా 1 ఇంచ్ వదిలేసుకొని ఈ విధంగా లోత్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ అని తెలియడం కోసం అక్కడ ఒక కాటు ఇక్కడ కలిపేసుకోవాలి. చూసారు ఫ్రెండ్స్, హ్యాండ్స్ కూడా చిన్న హ్యాండ్స్ వస్తాయి, అవి కూడా మనం తీసేసుకున్నాము. ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే ఈజీ అవుతుంది. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకున్నాను. ఇలాగ మార్కింగ్ అనేది వేసుకుందాము. ఇలాగ ఒక మార్కింగ్, ఇలా ఒక మార్కింగ్, ఇక్కడ కూడా ఒక మార్కింగ్, ఇక్కడ స్ట్రేట్ లైన్ కోసం ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా వేసుకున్నాం కదా. మనం కింది సైడ్ మార్కింగ్ రావడం కోసం, ఈ లైన్ స్ట్రేట్ రావడం కోసం ఇక్కడ మార్కింగ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ విధంగా స్ట్రేట్ లైన్ కోసం మార్కింగ్ అనేది వేసుకున్నాము. ఇక్కడ కూడా అంతే. మనం షేప్ పట్టీల కోసం ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచులు అనేది మనం తీసుకుందాము.
ఎక్స్ట్రాగా 2.5 ఇంచులు మనకు షేప్ పట్ల కోసం అని చెప్పేసి మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాము. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ కూడా ఎంత ఉందనేది చూసుకొని ఫ్రంట్ కూడా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. ఇక్కడ మనం 2.5 పెట్టుకున్నాము. వీలైతే కొంచెం షేప్ రావడం కోసం ఈ విధంగా మనం లైన్ అనేది వేసుకోవాలి. ఇది ఆల్రెడీ బోట్ నెక్ ఇచ్చారండి. బోట్ నెక్ కాబట్టి మనకి ఫ్రంట్ మెజర్మెంట్ తెలియలేదు. అందుకే నేను వచ్చేసి ఒక 7.5 దగ్గర మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇలాగా రౌండ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే ముందు షేప్ పట్టీల దగ్గర ఫ్రంట్ ఉక్స్ పట్టి తాడు పట్టి దగ్గర మనకి గ్యాప్ రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నేను 4.5 దగ్గర మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ పాయింట్ ఏంటనేది తెలియదు. చెస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మనకి ఎలా తెలుస్తుంది, మనకి ఇచ్చారు ప్రిన్స్ కట్ లో మనకి ఎలా తెలుస్తుంది, తెలియదు. కాబట్టి మనం ఎలా వేసుకోవాలి, ఇక్కడ నుంచి ఒక 5 ఇంచులు చూసుకొని ఇక్కడ ఒక 10 ఇంచులు చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఒక 11 ఇంచులు అనేది తీసుకున్నాను. ఒక 11 ఇంచుల దగ్గర నుంచి నేను 3 ఇంచులు అనేది కిందికి డౌన్ చేస్తాను. ఎందుకంటే మనకు మెజర్మెంట్ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ ఇచ్చారు, తేడా వస్తుంది. అలా రాకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా అనేది ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక డాట్ కావాలి కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, 2.5 దగ్గర డాట్ అనేది వేసుకున్నాను. నేను అనేది డ్రా చేసుకున్నాను. ఇక్కడ నుంచి కూడా 2.5 అనేది తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత కావాలి, నేను మామూలుగానే పెడుతున్నానండి. ఎందుకంటే కస్టమర్ మనకి ప్రిన్స్ కట్ ఇవ్వడం వల్ల నేను మామూలుగా నా లెక్క ప్రకారం నేను పెడుతున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ పోను 3 ఇంచుల దగ్గర అంటే 3.5 ఇంచులు టోటల్ గా తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి పావు తక్కువ 3 అనేది నేను డాట్ కోసం తీసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్ గా ఉందా లేదా అనేది కూడా మనం ఈ విధంగా చెక్ చేసుకుందాం. మనకి ఎంత కావాలి, పావు తక్కువ 8 మార్కింగ్ 4 భాగాలు సమానం కదా, పావు తక్కువ 8 అనేది కావాలి. పావు తక్కువ 8 అనేది ఇక్కడ మనకి మార్కింగ్ వచ్చింది. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఇప్పుడు చంక భాగంలో కూడా నేను ఈ విధంగా ఉండేలాగా డ్రా చేస్తున్నాను. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ముడతలు వస్తుంది అని చెప్పేసి ఇలా మార్కింగ్ వేస్తున్నారు. ఇలా మార్కింగ్ వేయడం వల్ల ఇక్కడ పట్టేసి ఇదేం జరుగుతుందంటే చిన్నగా వచ్చేసి షేప్ అవుట్ అయిపోతుంది. ఫ్రంట్ భాగంలో అసహ్యంగా కనబడుతుంది. ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఇది స్ట్రేట్ గానే ఈ విధంగా తీసుకోండి. బాగా ముడతలు వస్తున్నాయి అని అంటే కంప్లైంట్ ఇస్తే అప్పుడు మనం ఈ కొంచెం ఒక 1/2 ఇంచ్ మందం ఈ విధంగా కటింగ్ అనేది చేయాలి. అందరికీ అదే విధంగా షేప్ ఇలా తీసుకుంటూ వెళ్ళకూడదు. ఒకవేళ నెక్ మాత్రం ఈ విధంగా కొంచెం తీసినా పర్వాలేదు, కానీ చంక దగ్గర మాత్రం ఆ విధంగా తీయద్దు. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుందాం. మిగతా పాటు డాట్ కూడా నేను ఈ కటింగ్ అయిన తర్వాత లాస్ట్ లో వేస్తాను. చూడండి, నెక్ రౌండ్ కూడా నీట్ గా వచ్చేలాగా కటింగ్ చేయాలి. ఎప్పుడు కూడా నేర్చుకునేటప్పుడే ఉంటుంది. కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఏదైనా సరే నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి. అప్పుడే మనకి కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా ఏదైనా బాగా వస్తుంది. మంచి టైలర్లా కూడా అవుతాము. ఈ విధంగా మనం డాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇలా చూసుకొని ఈ విధంగా వచ్చేలాగా ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 1/4 అనేది పెట్టి తీసుకున్నాను. ఈ విధంగా మార్కింగ్ అనేది తీసుకుంటే ఫ్రంట్ డాట్స్ కూడా చాలా ఈజీ అవుతుంది. చూడండి, ఎంత ఈజీ అంటే అంత ఈజీ. కటింగ్ అనేది చాలా ఈజీగా చెప్తాను. నా వీడియోలు అన్ని చూడండి, అన్ని గమనించండి. ప్రతి దాంట్లో కూడా నేను ఈజీ మెథడ్ తోనే చెప్తున్నాను. మీరు చూస్తే అర్థమవుతుంది, స్కిప్ చేస్తే అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. ఫస్ట్ ఈ 2 సమానంగా ఇలా వేసుకొని ఇక్కడ నుండి ఈ 1/2 ఇంచ్ ఖర్చు వదులుకొని ఇక్కడ నుండి ఎంత ఉంది అనేది ఇక్కడ మనం చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు అనేది వచ్చింది. ఈ 3 ఇంచులు వచ్చింది కదా, మనకి ఎలా తీసుకోవాలి షేప్ పట్టీలు. ఇప్పుడు మనం ఈ విధంగా అంటే 4 పీసులు అనేది తీసుకోవాలి. షేప్ పట్టీలు 4 పీసులు అంటే రెండు ఒకదానికి రెండో సైడ్ అనేది మనకి సరిపోతుంది. ఇక్కడ ఎంత ఉంది, మనం పావు తక్కువ 4 అనేది తీసుకుంటున్నాం. పావు తక్కువ 4 దగ్గర నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచు మైనస్ చేసుకొని మనకి ఇక్కడ పావు తక్కువ 8 అనేది కావాలి. 4 భాగాలు కదా మనకు కావాల్సింది. ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటే నీకు చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు అనేది మనం తీసుకున్నాము. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రాగా అనేది ఎందుకు తీసుకుంటానంటే ఏమైనా పీస్ అటు ఇటు అయినా కూడా మనకి ఇక్కడ షేప్ పట్టి తక్కువ పడకూడదు. అందుకని చెప్పేసి ఆ విధంగా నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటాను. ఇప్పుడు ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుంటున్నాను. షేప్ పట్టులు కూడా అయిపోయింది. షేప్ పట్టులు అయిపోయి
ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒక హాఫ్ ఇంచు పక్కన మార్కింగ్ ఎక్కువ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ అంచు ఏదైతే ఉందో ఈ అంచు దగ్గర హ్యాండ్స్ అనేది తీసుకుందాం. ఈ విధంగా హ్యాండ్స్ కూడా తీసుకుందాం. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఫ్రంట్ పార్ట్ కావాలి. ఈ విధంగా క్రాస్ వచ్చేలాగా చూసుకొని క్రాస్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంపల్సరీ క్రాస్ అయితేనే నీట్ గా అద్దినట్టుగా ఉంటుందండి. లేదు అనుకుంటే స్ట్రేట్ కటింగ్ తీసుకుంటే ఆ కటింగ్ అనేది వేరు మారిపోతుంది. ఇలా కటింగ్ చేసుకొని స్ట్రేట్ కట్ తీయకూడదు. పీస్ ని లైనింగ్ ఒకలాగా, మెయిన్ పీస్ ఒకలాగా కటింగ్ అనేది చేసుకోవద్దు. లైనింగ్ అయితే క్రాస్ అయితే తీసుకున్నాము, సేమ్ అలాగే క్రాస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం వచ్చేసి రఫ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. ఒక పేపర్ అనేది ఇలా తీసుకున్నాక మనం ఈ విధంగా మడత అనేది తీసుకోవాలి. ఈ విధంగా 4 భాగాలు వచ్చేలాగా మడత అనేది మనం వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎంత కావాలి, చంక రౌండ్ వచ్చేసి 18 ఇంచులు కదా మనకి. పాయింట్ తక్కువ పావు తక్కువ 18 ఇంచులని మనం కటింగ్ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి మనం 2.5 దగ్గర ఒక మార్కింగ్ అనేది వేసుకున్నాను. యాక్చువల్లీ మనకి ఎలా తీసుకోవాలి, రౌండ్ సర్కిల్ ఎలా తీసుకోవాలి, మనకి ఇక్కడ 18 తీసుకున్నాం. 9లో సగం ఎంత, 4.5. 4.5లో సగం ఎంత, 2.5 అనేది వచ్చింది. ఈ 2.5 దగ్గర కాకుండా ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. 2.5 దగ్గర మనం మార్కింగ్ అనేది, మరి ఇక్కడ నుంచి మార్కింగ్ వేసుకున్నాము, కరెక్ట్ గా వస్తుందా లేదా ఎలా తెలుసుకోవాలి, ఏ విధంగా మనం టేపుతోని చంక రౌండ్ కోసం ఇలాగా చెక్ చేసుకున్నాం. ఎంత వచ్చింది మనకి, 4.5 వచ్చింది. 4.5 ఎంత అవుతుంది, 9 ఇంచులు. 9 ఇంచులు 18. ఈ 4ని విడతీస్తే ఇది 9, ఇటు 9 అంటే 18 ఇంచులు అనేది మనకి మార్కింగ్ అనేది వచ్చింది. పావు తక్కువ 7 అనేది మార్కింగ్ వేసుకున్నాను నేను. ఈ విధంగా అనేది మనం కటింగ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ఇది ఇక్కడ కట్ చేసుకుంటే ఈ విధంగా మనకి వస్తుంది. చంక భాగంలో ఇది మన క్లాత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా ఎక్కువగా ఉండకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ విధంగా ఒక మళ్ళీ మడత అనేది తీసుకోండి. మడత అనేది ఈ విధంగా తీసుకున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇది మనకి సెంటర్ పాయింట్. ఇక్కడ నుండి 2.5 అనేది మార్కింగ్ అనేది వేసుకోండి. ఇక్కడ నుండి లాగా 2.5 ఇంచులు అనేది మనం మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఎందుకు అనేది మీకు డౌట్ రాలేదా, ఈ విధంగా మార్కింగ్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే మనం మార్కింగ్ అయితే వేసుకున్నాము. ఇక్కడ నుండి మనకి ఎంత కావాలి, పావు తక్కువ 7 అనేది కావాలి. పావు తక్కువ 7 అనేది ఈ విధంగా అనేది కూడా మనం తీసుకోవచ్చు. ఇది నా పద్ధతిలో చెప్తున్నానండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ లో తీస్తారు. నేనైతే ఈ పద్ధతిలోనే కటింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ కలిపేసుకోవాలి ఈ విధంగా. ఎందుకు ఇలా తీయాలి అంటే అది మీకు స్టిచ్చింగ్ వీడియోలో మాత్రమే అర్థమవుతుంది, దీంట్లో అర్థం కాదు. ఈ వీడియో చూసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. రఫుల్ హ్యాండ్స్ ఎలా వేసుకుంటే బాగుంటది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది, చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం కాట్ అనేది తీసుకుందాం. ఇక్కడ కూడా ఒక కాట్ అనేది తీసుకుందాం. ఎలాగా, ఇలా ఎలా వస్తుంది అని మీరు అడగచ్చు, డౌట్ రావచ్చు మీకు. రావాలి, డౌట్ వస్తేనే మనకి వర్క్ అనేది వస్తుంది. ఇది మీకు స్టిచ్చింగ్ వీడియో చూస్తే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది ఎలా తీసాము అనేది. ఇలా చూస్తే మీకు అర్థం కాదు. ఈ విధంగా అనేది మనం రఫ్ హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా అనేది తీసుకొని నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను. ఎటు జరగకుండా చూసుకొని నీట్ గా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి.
ఓకే, మరి ఇంకో హ్యాండ్ కావాలి. ఇంకో హ్యాండ్ ఎంత తీసుకుంటాము? నేను ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి అయితే 1.5 మార్కింగ్ అనేది వేసుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి నేను ఆ పీస్ అనేది తీసేస్తాను. ఈ విధంగా తీసేసుకోవాలి. చిన్న సర్కిల్ అనేది చేసుకోవాలి. మరి డబుల్ హ్యాండ్స్ కదా మనకు కావాల్సింది. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకుందాం. రఫుల్ హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయి, ఫ్రంట్ బ్యాక్ రఫుల్ హ్యాండ్స్ అన్ని కటింగ్ అయిపోయి, మనం స్టిచ్చింగ్ అనేది ఎలా చేసుకుందాం అనేది ఈ వీడియోలో చూద్దాము. నా ప్రతి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఎలా స్టిచ్చింగ్ చేశారో ఎలా కటింగ్ చేశారో అనేది మీకు తెలుస్తుందండి. చూడండి ఒకసారి, చూస్తేనే అర్థమవుతుంది. చూడకుండా మాత్రం స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు. ఓకేనా అండి? ఈ విధంగా రఫుల్ హ్యాండ్స్ అనేది మనం వేసుకుంటాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎలా వచ్చింది అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది. బాయ్ అండి.